వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మేమేం చేశామో, ఏ విధంగా ప్రజలకు మంచి చేశామో అని ఒక అజెండాతో జనం దగ్గరికి పోవడం జరుగుతుంది. చాలామంది ధర్మవరం అంటే ఇప్పటికీ ఇతను 4వ వార్డు అనుకుంటా వచ్చినది. ఏదో విధంగా మభ్యపెట్టి, ఏదో విధంగా మోసం చేసి, మామూలుగా మనము మాలేసుకున్నప్పుడు మండలం అంటాం 40 రోజుల పూజ, అట్లా ఎలక్షన్లకు 40 రోజులు పూజ చేసుకొని వచ్చినట్టు. సో వచ్చిన తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా పోతాం. ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే కలుబుల్లి మాటలు, నేను అదే జింకు కావాలా, బంకు కావాలా, ఇంకేదైనా కావాలా అని చెప్పి మధ్య పెట్టడం, కొత్త తరహా రాజకీయ ప్రయత్నాలు ధర్మవరంలో జరుగుతుంది. ధర్మవరం నియోజకవర్గంలో అదేంటంటే కొనుగోలు చేసేది, మభ్యపెట్టేది, భయపెట్టేది, ఇలాంటివి జరుగుతుంది. ఓటర్ దగ్గరికి పోలేక, ఓటర్ దగ్గరికి కలవలేక ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు, న్యాయ నిర్ణేతలు, ప్రజలు డిసైడ్ చేస్తారు ఏది మంచి, ఎవడు మంచి చేశాడు అని. దాని ప్రకారమే ఓటింగ్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జరిగే ఓటింగ్ అంతా కూడా కేతిరెడ్డికి అనుకూలం, కేతిరెడ్డికి వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డికి అనుకూలం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. ఈ 2 అంశాల మీదే చెప్తాను. ఎందుకంటే దీంట్లో గతంలో పోటీ చేసిన సూరి లేడు, నేను పోటీ చేస్తాను శ్రీరామ్ లేడు. ప్రాంతంలో పోయిన ఎలక్షన్స్లో కేవలం 600 ఓట్లు మాత్రమే బీజేపీకి రావడం జరిగింది. సో ఇప్పుడంతా వీళ్ళు నెత్తినేసుకొని చేస్తున్నారు అంటున్నారు. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, చూద్దాం ఏ మటుకు వాళ్ళు చేస్తారు. నేను జనంతో 5 సంవత్సరాలుగా వాళ్ళ కష్టంలోనూ, వాళ్ళ ఇబ్బందుల్లోనూ, ప్రతి సందర్భంలోనూ కూడా నేను వాళ్ళకు తోడుగా నిలబడడం జరిగింది. ఇప్పుడు వచ్చిన అతను అబద్ధాలుగా, ప్యాకేజీలుగా మభ్యపెట్టేదానికి రావడం జరుగుతుంది. సో ఇట్స్ పబ్లిక్ ఎవరు కావాలి అనేది డిసైడ్ చేస్తారు. ఈసారి కొట్టే ఆ దెబ్బతో ఇంకెవరైనా కానీ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్సులలో వస్తూ ఉంటారు కదా రాజకీయాలకి, అలాంటి వారికి ఖచ్చితంగా చర్మగీతం పాడతారు. జనం దగ్గర ఉంటేనే, జనంతో ఉంటేనే ఓట్లు వేస్తారనేది ధర్మవరంలో ఈ ఎలక్షన్స్ ద్వారా నిరూపించబడుతుంది. థ్యాంక్ యూ. ఏమన్నా క్వశ్చన్స్? నాయకుల్ని కొనుగోలు జరుగుతుంది. వాటి గురించి కూడా నేను మళ్ళీ ఇంకొకసారి విత్ ఎవిడెన్స్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినది, ఏమేమి జరుగుతుంది దాని గురించి తొందరలోనే దాని గురించి. నేనైతే గతంలో ధర్మవరంలో ఉన్న రికార్డుని బద్దలు కొడతానని నేను అనుకుంటున్నాను. పరిపూర్ణమైన నమ్మకం. సో అది బద్దలు కొట్టాలని మా నాయకత్వం కూడా, అందరూ కూడా ఆలోచిస్తారు. మూడు వ్యక్తి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మొదలుపెట్టినదే మొదట అంటే తన కులం మీద అబద్ధం మొదలుపెట్టాడు. యాదవ్స్ అని. ఇప్పటికీ అతను ఏ కులం అనేది చెప్పలేకపోతున్నాడు. మళ్ళీ దాన్ని ఇంకో విధంగా టర్నప్ చేస్తాను. తర్వాత నిన్న చూసా, వాళ్ళ భార్య వచ్చింది, వాళ్ళ భార్య ప్రచారం చేస్తుంది. ఆమె అఫిడవిట్లో చూసా, భార్య అనే ఆమె లేనే లేదు. అంటే ప్రతిదీ అబద్ధం. తను ఏదైతే చేస్తున్నాడో ఎందుకు అంత మొగ్గు పెట్టాల్సిన అవసరమే ఉంటుంది. నేను అఫిడవిట్లో చూసా, ఉంది, ఎక్కడే కానీ నాట్ అప్లికబుల్ అని ఉంది. మళ్ళీ వాళ్ళ భార్య అని చెప్పి చెప్తుంది. ఉంటే ఎందుకు ఆ పేరు మెన్షన్ చేయలేదు? ఒకవేళ కానీ అతను యాదవ్ అయింటే బీసీబీ కింద వస్తుంది, బీసీడీ కింద వస్తుంది. కానీ అగ్నిక్షత్రియ అని చెప్పేసి దాంట్లో చూస్తాం. ప్రతి సందర్భంలోనూ కూడా అబద్ధం, ఏదో విధంగా మభ్యపెట్టడం. మా వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు ఏదో ఇది. సో వాళ్ళ కథలు, వాళ్ళవి అన్నీ కూడా తొందరలో ఇది కూడా మాట్లాడతాను. సో అతను అబద్ధాలే పునాదులుగా ఇక్కడ ధర్మవరం వాళ్ళకు ఒక షో చేస్తున్నాడు. బీజేపీలో జాతీయ కార్యదర్శిని, నేను అక్కడ ఎంతోమంది కార్యదర్శులు ఉన్నారు. దానికైతే ఏముంటుంది? సో అసలు ధర్మవరం మీద మోజుబడి వచ్చినాడా? ధర్మవరంలో వచ్చింటే తప్పక గతిలేక వచ్చినాడా? గతిలేక వచ్చినవాడు ధర్మవరం గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఈ ప్రాంతాన్ని ఏదైనా చేయాలని గతంలో కూడా ఆలోచించింటే ఈ ప్రాంతం గురించి, అభివృద్ధి గురించి ఆలోచించాడు. ఊరికి 10 రోజులు ఎవడో స్క్రిప్ట్ రాసేసి అది చదవడానికైతే కాదు కదా. సో ప్రతిదీ కూడా ఆలోచన విధానము. అతనికి ఏదో తప్పక ధర్మవరం లేక వేసినాడు, ఒక సీట్ ఉంది, పారా అడిగిపోవాలంటే వచ్చినాడు.
అంతే తప్ప ఇక్కడ దీని మీద ధర్మవరము ఇక్కడ స్థితిగతుల మీద ఇక్కడ జనం మీద లేదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇతనే చెప్తున్నాడు, నేనున్నా లేకపోయినా శ్రీరామ్ చూసుకుంటాడు అని చెప్పేసి. శ్రీరామ్ చూసుకుంటాడు అనే దాంట్లోకి ఇతను ఎందుకు ఉండాలా? ఇతను ఎంబడి నడుస్తా అంటే ఇతను ఉంటాడా? నాలాగా కంటిన్యూస్గా ఉంటాడా? ఉండడు కదా. ఇతను మొహమే ఉడికేది. శ్రీరామ్ డూపా ఇతను ఏమన్నా? కాదు కదా. సో శ్రీరామ్ డూపు కానప్పుడు శ్రీరామ్ని ఇతను మొత్తం మోసుకుంటున్నప్పుడు మళ్ళీ జనాలు శ్రీరామ్ దిపై గలవల్లా లేదంటే సత్యకుమార్ని గలవల్లా? ఎవరిని గలవల్లా? శ్రీరామ్ అనే వ్యక్తికి సరిగ్గా లేదని అతన్ని తీసేసినారు. మరి ఎవరి దగ్గరికి పోవాలా? సత్యకుమార్ దగ్గరికి పోవాలా? శ్రీరామ్ దగ్గరికి పోవాలా? అతను ఏమంటున్నాడు? శ్రీరాము నేను అట్లా చెప్తే అతను సత్యకుమార్ అంటున్నాడు. సత్యకుమార్ అదే అంటున్నాడు, శ్రీరామ్ ఏది చెప్తే అదే నేను. మరి సత్యకుమార్ నీకెందుకు ఓట్లేయాలా? కాదు కదా. ఓటు వేసిన వాడు నేను ఉంటాను, నేను ఇక్కడే ఈ ప్రాంతం వాసిని అని చెప్పి చెప్పుకోవాలి. అంతేగాని ఏదో ఇక్కడికి వచ్చినట్టు ఎవరో చెప్తే వచ్చినట్టు కాదు. సరే, నేను అతనిలాగా చీపెస్ట్గా రిమార్క్స్ చేయను, కానీ అతను మొత్తం అబద్ధాలు ఒక హంబక్ క్రియేట్ చేస్తున్నాడు. ధర్మవరంలో ఒక హంబక్ క్రియేట్ చేస్తున్నాడు. అది చేస్తాను నేను ఇప్పటి వరకు కూడా. అతను వెళ్ళే పల్లెలకు కానీ అతను వెళ్ళే టౌన్లో కానీ ఎవడైనా కానీ టౌన్లో ఎవడైనా ఉన్నాడా? అంతా కూడా బయట ఊళ్ళో నుంచి నామినేషన్లోకి వచ్చినా కానీ అతను ఇంటర్వ్యూ వచ్చినా కానీ పొద్దుటూరు నుంచి, మదనపల్లి నుంచి, బళ్ళారి నుంచి, కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చిన జనాలే ఉన్నారు తప్ప ఇప్పటికీ మీరు సందులలో చూస్తారు. ధర్మవరం వాడు ఎవడైనా కనపడుతున్నాడా? ధర్మవరంలో ఎవరూ కనపడరు. అంతా బయట వాళ్ళతోనే హంబక్కు 40 కార్లు వేసుకొని ఎన్ని కార్లు చూస్తుంది నుంచి చూస్తూనే ఉన్నారు కదా ఈ కార్లు ఇవన్నీ. సో ఈ ఊరోళ్ళు ఎవరు రావటం, ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో ఎవరు తిరగటం, ఎవరన్నా తిరగాలి